అయితే మనం ఒక మనిషిని ఎప్పుడు కూడా పైకి లేపం. మీలో అందరికీ చెప్తాను, ఇప్పుడు డినామినేషన్స్ మన పై ఉన్న అభియోగం ఏంటి? మనం ఏమైనా విలియం రెనామ్ అంటామనే అభియోగం. కానీ మనం విలియం రెనామ్ని పైకి లేపుతలేం. వరం, దేవుడు పంపిన వరం, దేవుడు పంపిన వాక్యం, దాన్ని బట్టి మనము ఆయనను గౌరవిస్తున్నాం, ఆయనను ప్రేమిస్తున్నాం. అవునా కాదా? దేవుడు వాడుకున్న దాన్ని బట్టి, దేవుడు పంపిన దానిని బట్టి. ఆమేన్. అదేవిధంగా 5 రకాల పరీక్షలను కూడా దేవుడే పంపాడు. 5 రకాల పరీక్షలను కూడా. హల్లెలూయా. అవునా? ప్రవక్త తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది? 5 రకాల పరీక్షలు. వరమును గుర్తించినప్పుడు వరమును ఎవరు స్వీకరిస్తారో వారు దాని లాభం పొందుకుంటారు. అది వాస్తవం. అది మనం అసూయతో వరాన్ని దూరం పెట్టినా, కోపముతో మనం వరాన్ని దూరం పెట్టినా లాస్ ఏది ఎవరంటే దూరం పెట్టిన వాళ్ళే. వాళ్ళకేం ప్రాబ్లం లేదండి, ఎవరికి ఆ వరం ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ లాస్ ఎవరికంటే ఎవరైతే దానిని అంగీకరిస్తలేరో, దానిని పొందుకోలేకపోతున్నారు, ఆ ఫలాన్ని పొందుకోలేకపోతున్నారు. ఆ వరం పంపబడిన